నాకు ఉత్తరమిమ్ము. దేవుని స్తోత్రం. ఏమి ఇక్కడ నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు సహాయం చేయి. నా నీతి వల్ల అయితే నా కార్యాలు జరగవు. నా నీతి మురికి గుడ్డ. నా నీతిని బట్టి నువ్వేమీ చేయవు. ఎందుకంటే నేను మానవ స్వభావం కలిగిన వాడిని. నాకు కూడా ఈ లోకంలో అబద్ధలాడే అలవాటు ఉన్నది. నాకు కూడా ఈ లోకంలో ఆడే అలవాటు ఉన్నది. నాకు కూడా ఈ లోకంలో నేను చెడు చేసే అలవాటు ఉండేది. ఇప్పుడు నీ కృప వల్ల అవన్నీ మానేశాను. అయితే ఇప్పుడు అది కూడా నా మురికి గుడ్డే. ఇప్పుడు నీ నీతిని బట్టి నాకు కార్యం చేయి. నీ పరిశుద్ధతను బట్టి నాకు కార్యం చేయి. నీ విశ్వాసతను బట్టి నాకు మేలు చేయి అంటూ ఉన్నాడు. అవును, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్న సందర్భంలో ఈ భక్తుడు ఏమంటూ ఉన్నాడు? నీ నీతిని బట్టి నాకు ఉత్తరము. నా ప్రార్థనను బట్టి కాదు, నా భక్తిని బట్టి కాదు, నా ఆలోచనను బట్టి కాదు, నా పనితీరుని బట్టి కాదు, నేనేదో చేశానని కాదు. నీ కృప చేత, నీ కనికరం చేత, నీ నీతి చేత, నీ విశ్వాసం చేత నా ప్రార్థన కొత్తలో ప్రభా నేను నీ పరిశుద్ధ ఆలయంలోకి వచ్చాను. వేకువజామున నేను వెతుకుతూ ఉన్నాను. అయితే నీ సన్నిధికి వస్తుండగా నా హృదయం అంతా తేలికవుతుంది, నా మనసు అంతా తేలికవుతుంది. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అంటాడు. అవును, ఈరోజు మనం కూడా అదే భక్తిలోకి వచ్చినాం. వేకువన వెతుకుతూ ఉన్నాం. చలికాలమైన దూరము నుండి అయినా, మరి పిల్లలు ఆరోగ్యం బాగలేకపోయినా, ఈ చలి పడని స్థితిలోనైనా, ఈ మంచు పడని స్థితిలోనైనా